ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ప్రదేశంగా మారిపోయింది. ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది అనడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరోపక్క అతిసార వ్యాధి ప్రజల ప్రాణాలను తీస్తుంది. విలేజ్ క్లినిక్లను విస్మరించడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రమోట్ పరంగా చేసే పనుల్లో బిజీగా ఉన్న కూటమి ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. వైద్య రంగాన్నే కాదు, పారిశుద్ధ్యాన్ని కూడా పట్టించుకోవడం మానేసింది. తూతూ మంత్రంగా దోమలపై దండయాత్ర అంటూ ప్రచార ఆర్భాట కార్యక్రమాలే తప్ప నిజంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేనట్లే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంటింటికి చెత్త వాహనాలు పెట్టి మరీ పారిశుద్ధ్యాన్ని నిర్వహణ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధానాలకు స్వస్తి పలికింది. ఇంటింటి చెత్త సేకరణకు బ్రేక్ పడటంతో పాటు రోడ్ల మీద చెత్త పెరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో దోమల బెడద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఇటు మంచినీరు కూడా కలుషితమవుతూ ఉండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. విశాఖ, కాకినాడ, అనకాపల్లి, నంద్యాల జిల్లాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గత ఏడాది రాష్ట్రంలో 4780 మలేరియా కేసులు నమోదైతే ఈ ఏడాది ఆ సంఖ్య 6172కి చేరింది. గత ఏడాది 2 మరణాలు నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 5గురు మరణించారు. డెంగీ కేసులు గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గినట్లు కనిపించినా గత ఏడాది ఒకరు డెంగీతో మరణిస్తే ఈ ఏడాది 3 మరణించారు. పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాలు పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరుగుతోంది. సీజన్ మారినప్పుడు సాధారణంగానే సీజనల్ వ్యాధులు వస్తాయి. ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. అయితే ఈ ఏడాది ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. ఒక్క అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన మారేడుమిల్లి పీహెచ్సీ పరిధిలో 200కు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతం పర్యాటక కేంద్రంగా కూడా ఉండటంతో ఇప్పుడు మలేరియా జ్వరాలు పర్యాటకులను కూడా కలవరపెడుతున్నాయి. జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.